ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని కూల్చి ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్లు పాపం మూట కట్టుకున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న ఘాటుగా విమర్శించారు. ఆదిలాబాద్లోని సీసీఐ సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ లక్ష్యంగా సీసీఐ సాధనా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హలో యువత చెలో సీసీఐ పరిశ్రమ నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సీసీఐ ఫ్యాక్టరీ ద్వారం ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర మంత్రులు హామీలు ఇచ్చి ఇప్పుడేమో తుక్కు కింద విక్రయించడంపై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పరిశ్రమ పునఃప్రారంభానికి కృషి చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు దండుకున్నారన్నారు. మున్సిపల్, విద్యుత్ శాఖలకు సీసీఐ బకాయిలు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు. సిమెంట్ పరిశ్రమ పునఃప్రారంభంపై సాధనా కమిటీ ఆధ్వర్యంలో అనేక మార్లు పోరాడినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం స్పందించలేదు అని మండిపడ్డారు. ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భూ నిర్వాసితులు తమ భూములు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు. సంఘాల పేరు పేరున సీసీఐ సాధన కమిటీ తరఫున ఉద్యమ 2022లో ఉన్నప్పటికీ జగన్ సింగ్ గారు అట్లా రైతు ఈ రోజున సుడుం దెబ్బకు సంబంధించినటువంటి అంటే ఈ పోరాటం లేదని చెప్పాడు ఆయన. మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఈరోజు అయితే మూతపడ్డటువంటి ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించేంత వరకు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి అనేక దఫాలుగా అనేక విధాలుగా సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో మరి ఉద్యమ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నప్పటికీ ఈ రోజు కూడా ఇలా స్క్రాప్ టెండర్ పిలిచి ఇలా స్క్రాప్ టెండర్ ని కూడా నిలిపివేయాలని చెప్పి అనేక రోజుల నుంచి సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నా ఇలా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అనేక విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన స్పందన లేదు. కాబట్టి ఈరోజు ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీకేమైనా మీరు ఇచ్చిన మాటనే మేమేం అడుగుతలేం. మీరే అప్పుడు ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కేంద్ర హంసరాజ్ గంగారాం అహిరే గారు అసలు ఈ సీసీఐని ఎన్నిసార్లు సందర్శించిండు. ఇది మా ప్రభుత్వ రంగ సంస్థ, దీన్ని మేము కాపాడుకుంటాం. ఆదిలాబాద్ ప్రజల యొక్క అభివృద్ధిని అయితే కార్మిక కర్షక లోకాలు ఇక్కడ పనిచేస్తున్నాయో భూ నిర్వాసితులకు అన్యాయం జరగకుండా భూ నిర్వాసితులను కూడా ఆదుకుంటామని చెప్పి అనేక సందర్భాల్లో హంసరాజ్ గంగారాం అహిరే గారు ఆయన వెంట అప్పుడు జిల్లా, అప్పుడు ఈ పాయల్ శంకర్ ఇప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్షుడు సోయం బాబురావు గారు అప్పుడు ఎంపీ. ఎన్నిసార్లు మీరు మాట ఇచ్చిండ్రు? మీ అమిత్ షా గారే స్వయంగా ఆదిలాబాద్ బహిరంగ సభలో ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీని భారతీయ జనతా పార్టీ ఎంపీని గెలిపిస్తే పునః ప్రారంభిస్తామన్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఇలా ఎంపీని, ఎమ్మెల్యేని అడుగుతున్నా. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారో రేపు మీడియా ద్వారా చెప్పండి. ఇది టెండర్ అయి స్టాప్ టెండర్ అయి పిలిచిన తర్వాత ఈ రోజు వరకు ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడతలేరు. అసలు మీ వైఖరి ఏమిటి? అసలు ఈ సిమెంట్ పరిశ్రమను, ఈ స్క్రాప్, ఈ మిషనరీ టైం అయిపోయింది, మళ్ళీ ఇది స్క్రాప్ పోయిన తర్వాత తిరిగి సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభిస్తారా, ప్రారంభించరా, ఏం చేస్తారో మీడియా ద్వారా ప్రజలకు స్పష్టంగా చెప్పవలసినటువంటి బాధ్యత మీకు. ఓట్లేసిండ్రు కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఇలా కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, ఎందుకు నోరు విప్పుతలేవు? ఎన్ని డబ్బులు తీసుకొని ఎంపీ, ఎమ్మెల్యే గారు నోరు విప్పుతలేరా? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ టెండర్లలో బినామీలై మీరే టెండర్లు తీసుకున్నారా? ఎందుకంటే ఇలా 1 టన్ను స్క్రాపు మరి ఇలా దగ్గర 40,000 మరి ఇలా మెట్రిక్ టన్నుల